అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ భూమి మీద నీ కంటికి కనిపించే ప్రతి న్యాచురల్ నుంచి నువ్వు సూపర్ న్యాచురల్గా జీవించడానికి సోర్సెస్ నిలబెట్టాడు దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆల్రెడీ యూ హ్యావ్ దట్ ఎబిలిటీ టు లివ్ న్యాచురల్ ఇన్ సూపర్ న్యాచురల్. అర్థం కాలే కదా? ఈ భూమి మీద నీకు దేవుడిచ్చిన సామర్థ్యం ఏంటంటే కంటికి కనిపించే సహజత్వంలో నుంచే, నీ కంటికి కనిపించే న్యాచురల్లో నుంచే సూపర్ న్యాచురల్గా జీవించగలిగే ఎబిలిటీ నీ లోపల ఉంది. దాన్ని నువ్వు బయటకు తీయట్లా. హల్లెలూయా. ఈరోజు నీ లోపల ఉన్న సూపర్ న్యాచురల్ని బయటకు తీయాలా? హల్లెలూయా. నీ కంటికి నీకు కనిపిస్తుంది ఈ చెట్టు ఎండిపోయింది, దీంట్లో నుంచి ఒక్క ఫ్రూట్ కూడా రావట్లా, ఒక్క ఫలం రావట్లా, ఒక అద్భుతం జరగట్లా. నువ్వు పలకాలా, ఇది ఈ న్యాచురల్లే, ఈ న్యాచురల్లో నుంచి నేను సూపర్ న్యాచురల్ తినాలా, నేను అడుగు పెట్టాను కదా ఈ ప్రాంతంలో, నేను అడుగు పెట్టాను కదా ఎండిపోయింది కూడా జీవించాలని. ఎప్పుడైతే నీ కాన్షియస్నెస్ మార్చబడుతుందో చూస్తావు. ఆ రోజు ఏం కాల, రెండో రోజు ఏం కాల, మూడో రోజు ఏం కాల, వారం రోజుల తర్వాత మళ్ళీ నువ్వు చూస్తే ఆటోమేటిక్గా నీకు తెలియకుండా అది చిగురించడం మొదలు పెడుతుంది. ఎప్పుడైనా చూసారా? బయట ఎక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, బట్ జేసీఎన్సీఎంలో మాత్రం అది జరగాల్సిందే. ఎందుకంటే బయట అందరికీ తెలిసిన దేవుడు వేరు, నీకు తెలిసిన దేవుడు వేరు, నాకు తెలిసిన దేవుడు వేరు. హల్లెలూయా. చెప్పు, బయట అందరికీ తెలిసిన దేవుడు వేరు, నాకు తెలిసిన దేవుడు వేరు. యోబు ఏమంటున్నాడు తెలుసా? మన విమోచకుడు సజీవుడు అంటున్నాడా? ఏమంటున్నాడు? చదువుదాం, మళ్ళీ చదువుదాం. 19:25 యోబు గ్రంథం. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇంగ్లీష్ అవుతారా? నా విమోచకుడు సజీవుడు, మై రెడీమర్ లివెత్ కదా, మై రెడీమర్. ఫర్ ఐ నో దట్ మై రెడీమర్ లివెత్ అండ్ దట్ హీ షల్ స్టాండ్ ఎట్ ద latter day upon the earth. Hallelujah. My redeemer, not our redeemer. అంటే నీకు దేవునికున్నటువంటి, యోబుకి దేవునికున్నటువంటి సంబంధం ఏం తెలియజేస్తుందంటే, యోబు దగ్గర ఉన్నటువంటి విశ్వాసం ఏం చెప్తుందంటే, యోబుకు తెలిసిన విశ్వాసం ఏంటంటే మై రెడీమర్ ఈస్ లివెత్. నా విమోచకుడు సజీవుడు, నేను చనిపోను. ఐ నెవర్ డై. చెప్పండి, ఐ నెవర్